అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు. అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో, గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం, కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. భీష్ముడు పోడు, స్వచ్ఛంద మరణం వరం ఉంది. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు? మహాభారతం భీష్మపర్వంలోంచి చెప్తున్నాను నేను. ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలు, ఇన్ని పురాణాల్లోంచి నేను పద్యాలన్నీ మొదలెడితే ఎప్పటికవుతుంది, అందులో వదిలిపెట్టేశాను ఇవాళ. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునియల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు. సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క